హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్తే తొలి మొద్దు ఎపిసోడ్ నెంబర్ 18 వినిపించబోతున్నాను. తన ఇంట్లో ఆఫీస్కి రెడీ అవుతున్న దీక్ష కూడా టీవీలో శృతి చనిపోయిన న్యూస్ చూసి షాక్ అవుతూ, నా స్నేహితురాలు శృతి చనిపోవడం ఏంటి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అంతలోని యష్ని గుర్తు తెచ్చుకొని, శృతి చనిపోతే యష్ పరిస్థితి ఏంటి? శృతికి ఏదైనా చిన్న గాయం తగిలితేనే యష్ తట్టుకోలేడు. అలాంటిది శృతి ప్రాణాలతో లేదంటే యష్ అసలు జీవిస్తాడా అంటూ ఇద్దరి గురించి ఆలోచిస్తూ కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇక్కడ ప్రతాప్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ కుప్పకూలిపోయిన యష్ మొహాన నీళ్లు చల్లుతుంటాడు. ఒరే యష్, లేవరా అంటూ పద్దు కూడా యష్ని లేపడానికి ప్రయత్నిస్తుంటుంది. అన్నయ్య, లే అన్నయ్య అంటూ లల్లి కూడా ఏడుస్తుంటుంది. ప్రతాప్ గారు నీళ్లు చల్లిన తర్వాత యష్ నిదానంగా కళ్ళు తెరిచి ఉలిక్కిపాటుతో లేచి కూర్చొని టీవీలో కనిపిస్తున్న శృతి ఫోటో తను చనిపోయిందని చెప్పడం చూస్తూ, నో, ఇదంతా అబద్ధం. శృతి చనిపోలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా శృతికి ఏమీ కాదు అని గట్టిగా అరుస్తుంటాడు. ఒరే యష్, నువ్వు కంగారు పడకు. అసలు అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. నువ్వు కాస్త కంట్రోల్లో ఉండు నానా అంటూ ప్రతాప్ గారు యష్ని బ్రతిమలాడుతుంటాడు. ఇంతలో యష్ ఫోన్కి విక్రమ్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. షాక్లో ఉన్న యష్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేకపోయేసరికి ప్రతాప్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఒరే యష్, నాకు తెలిసిన న్యూస్ నిజమేనా? శృతి చనిపోవడం ఏంటి అంటూ విక్రమ్ మాటలు వినిపిస్తుంటాయి. నేను యష్ని కాదు విక్రమ్, వాళ్ళ నాన్నగారిని మాట్లాడుతున్నాను అంటాడు ప్రతాప్ గారు. ఓ, మీరా అంకుల్ అంటాడు విక్రమ్. మేము కూడా శృతి గురించి టీవీలో ఇప్పుడే చూసాం. యష్ ఆ షాప్లోనే ఉన్నాడు. శృతి చనిపోవడం ఏంటో మాకు ఏమీ అర్థం కావడం లేదు అంటాడు ప్రతాప్ గారు. అవునా, నేను షూటింగ్ కోసం కాలిఫోర్నియా వచ్చాను అంకుల్. అసలు బస్సు లోయలో పడిన స్పాట్కి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుంటాను. మీకు అన్ని వివరాలు నేను తెలుసుకొని చెప్తాను. యష్ జాగ్రత్త అంకుల్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. యష్ భరించలేని బాధతో ఏమీ మాట్లాడలేక కూర్చొని పోతాడు. కొన్ని గంటల తర్వాత విక్రమ్ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంటుంది. చలనం లేని వాడిలా కూర్చున్న యష్ని చూస్తూనే ప్రతాప్ గారు కాస్త కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. స్పీకర్ ఆన్ చేయండి, మేము కూడా వింటాము అంటుంది పద్దు కన్నీళ్ళు పెట్టుకుంటూ. ప్రతాప్ గారు స్పీకర్ ఆన్ చేస్తాడు. అంకుల్, నేను ఆ స్పాట్కి వెళ్ళాను. ఎవరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా డెడ్ బాడీలు కనిపిస్తున్నాయి. శృతి కూడా వాళ్ళ డెడ్ బాడీలు ఒకటి అని వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తెలిసింది. శృతి ఏదో షాపింగ్ పూర్తి చేసుకొని టూరిస్ట్ ప్లేసెస్ చూడటానికని బయలుదేరినట్టుగా అర్థమవుతుంది. అనుకోకుండా ఆ బస్ లోయలో పడటం వల్ల ప్రయాణికులందరూ చనిపోయారు. ఆ డెడ్ బాడీస్లో శృతి ఎవరు అనేది కూడా తెలియడం లేదు. దీన్ని బట్టి శృతి డెడ్ బాడీ ఇండియాకి పంపించడం కూడా కష్టమే. సో శృతి చనిపోయిందనేది నిజమే అంకుల్ అని విక్రమ్ బాధగా చివరి మాటలు చెప్తుండగానే ప్రతాప్ గారు కృంగిపోతూ ఫోన్ని వదిలేస్తాడు. ఇక యష్ తన ప్రాణాలు పోతున్నట్టుగా విలవిలలాడుతూ, శృతి చనిపోవడం ఏంటి? నా శృతి నాకు దూరం కావడం ఏంటి? నా శృతి చావలేదు అంటూ కనపడ్డ వస్తువులన్నీ విసిరి కొడుతూ తన తలని గోడకేసి బాదుకుంటూ ఏడుస్తుంటాడు. ఎవ్వరు కూడా యష్ని ఓదార్చలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఇక్కడ దీక్ష తల్లిదండ్రులకు చెప్పుకొని ఏడుస్తూ, యష్ శృతి సిన్సియర్గా ప్రేమించుకున్నారు నాన్న. వాళ్ళ ప్రేమకు నేను అడ్డు కాకూడదని నా చదువును కూడా మానేసి వచ్చాను. శృతి యష్కి ఇలా దూరం అవుతుందని అసలు ఊహ కూడా అనుకోలేదు. శృతి మరణాన్ని నేనే జీర్ణించుకోలేకపోతున్నాను అంటే శృతి లేని యష్ జీవితం గురించి తలుచుకుంటేనే భరించలేకపోతున్నాను. శృతి చావుని యష్ యాక్సెప్ట్ చేయలేడు నాన్న. శృతి లేకుండా యష్ బతకలేడు అని ఏడుస్తుంటుంది. రామూర్తి గారు ఏడుస్తున్న దీక్ష తల నిమురుతూ, ఆ రోజు నువ్వు చెప్పింది విన్నాక వాళ్ళిద్దరి మీద నాకు కాస్త కోపంగా ఉన్న మాట నిజమేనమ్మా. వాళ్ళ మీదే కాదు, నువ్వు యష్ని ప్రేమించడం కూడా తప్పే అని నీ మీద కూడా నేను కోపంగానే ఉన్నాను. వాళ్ళ కారణంగా నీ చదువు ఆగిపోవడం నేను భరించలేకపోయాను. కానీ ఇప్పుడు శృతి చనిపోయిందని వింటుంటే మనసు అల్లకల్లోలం అవుతుంది. ఆ అమ్మాయిని అంతగా ప్రేమించిన యష్ని తలుచుకున్నా బాధగానే ఉంది. కానీ కాలమే యష్ని సమాధానపరుస్తుందమ్మా. ఆ భగవంతుడే చనిపోయిన వాళ్ళని మర్చిపోయేలా చేస్తాడు అని రామూర్తి గారు దీక్షని ఓదారుస్తుంటాడు. అవునమ్మా దీక్ష,
పెళ్లి చేసుకొని పిల్లలు కన్న తర్వాత భార్యను పోగొట్టుకొని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎంతమందిని చూడటం లేదు. అలాగే యష్ కూడా కాలం గడిచే కొద్దీ ఆ అమ్మాయిని మర్చిపోతాడు. మళ్ళీ మామూలు వాడవుతాడు. వాళ్ళ గురించి తలుచుకొని నువ్వు బాధపడకమ్మా అంటూ జానకి గారు కూడా దీక్షని ఓదారుస్తుంటారు. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ మీకు యష్ ప్రేమ గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నారమ్మా. యష్ అందరిలాంటి వాడు కాదు. తన ప్రాణాల కన్నా ఎక్కువగా శృతిని ప్రేమించాడు. యష్ శృతిని ఎంతగా ప్రాణంగా ప్రేమించాడో నేను దగ్గరుండి చూశాను. ఖచ్చితంగా యష్ శృతి మరణాన్ని తట్టుకోలేడు. శృతి లేని యష్ పిచ్చివాడవుతాడు అని అనుకుంటుంది మనసులో. మూడవ రోజు ప్రతాప్ గారు పంతులు గారిని పిలిపించి యష్ చేత శృతికి పిండ ప్రదాన కార్యక్రమాలు జరిపిస్తుంటారు. యష్ ఒక జీవోత్సవంలా దండ వేసి ఉన్న శృతి ఫోటోకి ఎదురుగా కూర్చొని ఆ కార్యక్రమాలను చేస్తుంటాడు. కాలేజీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఆ కార్యక్రమానికి హాజరై శృతి మరణానికి నివాళులర్పిస్తుంటారు. దగ్గరి బంధువులు కాలేజీ ఫ్రెండ్స్ యష్ని ఓదార్చలేకపోతుంటారు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పద్దుని ఓదార్చడం కూడా కనిపిస్తుంటుంది. ఆ ఇంటి బయట చిన్న గేటు దగ్గర యష్కి కనపడకుండా తల మీద చున్నీ వేసుకొని చాటుగా నిలబడిన దీక్ష కూడా ఆ కార్యక్రమాలను చూస్తూ కన్నీళ్ళు పెడుతుంటుంది. జీవోత్సవంలా కనిపిస్తున్న యష్ని చాటుగా చూస్తూ గుండె పగిలేలా మౌనంగా విలిపిస్తుంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ప్రతాప్ గారు కాస్త ఈ పసుపు నీళ్ళు బయట చెట్లకు పోసిరండి అని చెప్తాడు. సరే పంతులు గారు అంటూ ప్రతాప్ గారు ఆ పసుపు నీళ్ళు తీసుకొని బయటికి వెళ్తాడు. ఆ ఇంటికి పెద్ద గేటు నుంచి బయటకు వచ్చిన ప్రతాప్ గారు పసుపు నీళ్లను అక్కడ ఉన్న చెట్లకు పోసి చిన్న గేటు దగ్గర చాటుగా నిలబడి లోపలికి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న దీక్షను కూడా చూసి ఆ రోజు దీక్ష ఫోటోని ఫోన్లో చూడటం గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత మామూలుగానే పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రోజుతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. సాయంత్రానికి తన రూమ్లోకి వచ్చిన యష్ శృతి వేసిన పెయింటింగ్స్ని చూస్తూ విలవిలలాడుతూ రోదిస్తూ నా చేతులతో నీకు పిండ ప్రదానం చేయటం ఏంటి శృతి? అసలు నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి శృతి అని రోదిస్తూ నా వల్ల కాదు శృతి, నువ్వు లేకుండా బతకలేను, అది నా వల్ల కాదు అంటూ శృతిని కలిసినప్పుడు చూసిన మొదటి పెయింటింగ్ని పట్టుకొని ఏడుస్తుంటాడు. కొంతసేపటికి లల్లి ఆ రూమ్లోకి వచ్చేసరికి యష్ తన చేతుల్ని కోసుకొని రక్తం మడుగులో స్పృహ లేకుండా పడి ఉంటాడు. అది చూసి లల్లి షాక్ అవుతూ నానా అని గట్టిగా అరుస్తుంది. త్వరగా చూసి హాస్పిటల్ తీసుకొచ్చారు కాబట్టి యష్ ప్రాణాలతో బతికాడని కొన్ని గంటల తర్వాత డాక్టర్స్ నుంచి సమాధానం వస్తుంది. 4 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన యష్తో ప్రతాప్ గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతూ నీకు ఉంది ఆ శృతి ఒక్కతేనా? మేము లేమా? మా గురించి ఆలోచించవా? నీకేమన్నా అయితే మేము ముగ్గురం ఏమైపోతామో తెలియదా? నీకు చావాలనిపిస్తే ముందు మా ముగ్గురిని చంపి ఆ తర్వాత నువ్వు చావురా అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. యష్ సమాధానం లేకుండా అలా కూర్చొని పోతాడు. పద్దు రూమ్లో కూర్చొని కొడుకు పరిస్థితిని చూసి అల్లాడిపోతుంటుంది. ప్రతాప్ గారు వచ్చి పద్దు పక్కన కూర్చుంటాడు. పద్దు ఏడుస్తూ ప్రతాప్ గారి గుండెల మీద వాలి ఏమిటండి మన యష్ పరిస్థితి ఇలా అయింది? ఏదో దేవుడి దయ వల్ల వాడి ప్రాణాలు దక్కాయి, కానీ అదే వాడికి ఏదైనా అయ్యుంటే మన పరిస్థితి ఏమిటండి? నా కొడుకుని అలా చూడలేకపోతున్నాను. వాడు మళ్ళీ మామూలు మనిషి కావాలి, వాడిని మామూలు మనిషిని చేయండి అంటూ ఏడుస్తుంటుంది. వాడిని నేను కూడా అలా చూడలేకపోతున్నాను పద్దు. ఎంత తొందరగా ఆ శృతి ఆలోచనల నుంచి మన యష్ని బయటకు తీసుకొస్తే అంత మంచిది, కానీ వాడిని ఎలా మామూలు మనిషిని చేయాలో అర్థం కావడం లేదు అంటాడు ప్రతాప్ గారు బాధపడుతూ. మన యష్ ఆ అమ్మాయి ఆలోచనల నుంచి త్వరగా బయటపడాలంటే ఒకటే మార్గం అండి అంటుంది పద్దు. ఏంటి ఆ మార్గం అని ఆశగా అడుగుతాడు ప్రతాప్ గారు. మన యష్కి ఎవరైనా ఒక అమ్మాయిని చూసి త్వరగా పెళ్లి చేయడమే ఆ మార్గం అంటుంది పద్దు. ఇక ప్రజెంట్లోకి వస్తే దీక్ష తన పెళ్లి రోజు సందర్భంగా పింక్ కలర్ షిఫాన్ కొత్త శారీ ధరించి రోజుటి కన్నా కాస్త కొత్తగా తయారై హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రూమ్లో నుంచి బయటకు వస్తుంది. తను అలా తయారు కావడం చూసి తల్లిదండ్రులు కాస్త కోపంగా చూస్తూ నీ జీవితంలో ఈ రోజుని మర్చిపోమని చెప్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇలా తయారయ్యావు అని అడుగుతుంది జానకి గారు. ఇవాళ నీ పెళ్లి రోజు కదమ్మా, నీ జీవితానికి శని పట్టిన రోజు అంటాడు రామ్మూర్తి గారు కూడా కోపంగా చూస్తూ. దీక్ష వాళ్ళ మాటలు పట్టించుకోనంతగా నిర్లక్ష్యంగా ఉంటుంది.
ఇంతలో శరత్ వచ్చి కారు హారన్ కొడుతుంటాడు. అన్నయ్య వచ్చాడు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి దీక్ష బయటకు వెళ్ళిపోతుంది. దీని మనసు ఎలా మార్చాలో తెలియడం లేదండి అంటుంది జానకి గారు వాపోతూ. మనం చెప్పేది చెప్తున్నాం, అయినా వినడం లేదు. ఇంతకన్నా ఏం చేస్తాం జానకి అంటాడు రామ్మూర్తి గారు విరక్తి చెందుతూ. కొద్దిసేపటికి దీక్ష ఎక్కిన కారు అమ్మవారి గుడి ముందు ఆగుతుంది. వెంటనే వచ్చేస్తాను అన్నయ్య అంటుంది. సరేనమ్మా, నేను వెయిట్ చేస్తానులే అంటాడు శరత్. దీక్ష గుడి లోపలికి వెళ్తుంటుంది. శరత్ వెళ్తున్న తన వైపు అభిమానంగా చూస్తుండిపోతుంటాడు. దీక్షకి ఆ గుడి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం యష్తో తన వివాహం జరిగింది ఆ గుడిలోనే కాబట్టి. గుడి లోపలికి అడుగు పెట్టగానే యష్తో తనకు జరిగిన ఆ వివాహం కళ్ళ ముందు కదులుతూ యష్ తన మెడలో తాళి కట్టిన మధుర క్షణాల్ని గుర్తు చేసుకొని గుండెల మీద చూసుకుంటుంది. కానీ యష్ కట్టిన ఆ తాళి కనిపించదు. మెడలో చిన్న చైన్ మాత్రమే ఉంటుంది. యష్ని వదిలేసి వచ్చిన రోజే ఆ తాళి కూడా తీసి వస్తుంది. ఆ చేదు క్షణాలు కూడా గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మవారి సన్నిధిలోకి వెళ్తుంది. యశోధర్ పేరు మీద అమ్మవారికి అర్చన చేయించి ఓ పక్కన కూర్చొని, యష్తో నా పెళ్లి జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. నేను యష్తో కలిసి ఉంది 2 సంవత్సరాలు. కానీ ఆ 2 సంవత్సరాలు కూడా నేను యష్తో కలిసి పెళ్లి రోజు చేసుకోలేదు. యష్తో పెళ్లి జరిగిన దగ్గర నుంచి ప్రతి పెళ్లి రోజు నేను ఒంటరిగానే వచ్చి యష్ పేరు మీద అర్చన చేయిస్తున్నాను అని కన్నీళ్ళు పెట్టుకొని, నాకు ఈరోజు యష్ని చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా అమ్మవారు తన కోరిక విన్నట్టుగా తన కొలీగ్ అయిన స్నేహ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. దీక్ష కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో స్నేహ అంటుంది. ఏ దీక్ష, నీకోసం గుడ్ న్యూస్ వెయిట్ చేస్తుంది, త్వరగా ఆఫీస్కి వచ్చాయి అంటుంది. నాకు గుడ్ న్యూస్ కూడా ఉంటాయా అని వైరాగ్యంగా మనసులో అనుకొని, విషయం ఏంటో ముందు చెప్పు స్నేహ అంటుంది. ఫోన్లో చెప్పను, డైరెక్ట్గా నీకే చెప్తాను. నువ్వు ఎంత లక్కీ గర్ల్వో నువ్వు ఆఫీస్కి వస్తే తెలుస్తుంది. త్వరగా ఆఫీస్కి వచ్చేయి, నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి స్నేహ ఫోన్ పెట్టేస్తుంది. నేను లక్కీ గర్ల్ ఏంటి నా బొంద అని విరక్తిగా తిట్టుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. స్నేహ 2 గిఫ్ట్ ప్యాకెట్స్తో దీక్షకు ఎదురుగా వచ్చి హాయ్ దీక్ష అని స్పెషల్గా రెడీ అయిన తనని కొత్తగా చూసి, ఇవాళ నీ పుట్టినరోజు కాదే, ఇంకేదైనా స్పెషల్ ఉందా అని అడుగుతుంది. ఏ స్పెషల్ లేదు, వర్క్నే రెడీ అయ్యాను అంటుంది తడబడుతూ. దీక్ష పెళ్లి కాని అమ్మాయి కానీ స్నేహకు తెలుసు తప్ప తన గురించి ఇంకేమీ తెలియదు. అవునా, సరేలే అని ఎవ్వరూ చూడకుండా స్నేహ గిఫ్ట్ కవర్స్తో దీక్షని ఓ పక్కకు తీసుకువెళ్తుంది. ఏంటి స్నేహ, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, ఈ గిఫ్ట్స్ ఏంటి అని అడుగుతుంది. గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, మొన్న నా పెళ్లి రోజున మీ అందరినీ రెస్టారెంట్కి తీసుకెళ్ళాను కదా, దాని పుణ్యాన ఇవి లక్కీ డ్రాలో నీ పేరు మీద వచ్చిన గిఫ్ట్స్, శారీ అండ్ డైమండ్ నెక్లెస్ అని ఖరీదైన వాటిని ఓపెన్ చేసి దీక్ష చేతిలో పెడుతుంది. దీక్ష వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే, అంతేకాదు దీక్ష, మరో గుడ్ న్యూస్ కూడా మరో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, ఈరోజు నీకు స్టార్ హీరో యశోధర్ వాళ్ళ ఫామ్ హౌస్లో హీరోతో ఒంటరిగా డిన్నర్ చేసే లక్కీ ఛాన్స్ కూడా కొట్టేశావు. అంటే హీరోతో డిన్నర్ డేటింగ్ అని సంతోషంగా చెప్తుంది. అది విని దీక్ష షాక్ అవుతుంటుంది. యష్తో డిన్నర్ డేటింగ్ అంట. ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. సో మర్చిపోకండి.